హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. కొత్త అప్లికేషన్స్ పెట్టుకుంటూ అప్లికేషన్ అయితే పెట్టాలి రైతు బంధుకు సంబంధించి. దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైతు బంధు అయితే కొత్త అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటో క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే 5 గ్యారంటీల అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. రైతు భరోసా గుర్తుపెట్టుకోండి, రైతు భరోసాకి సంబంధించి అప్లికేషన్ వివరాలు అయితే ఇవ్వాలి. రేపటి నుంచి అది ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అయితే ఉండబోతుంది తెలంగాణలో. అంటే దీన్ని బట్టి రైతు బంధుకి సంబంధించి తీసేసి రైతు భరోసా ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. రైతు భరోసా 7,500 రూపాయల చొప్పున ఇవ్వాలి అని చెప్పేసి వీలైతే నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎందుకంటే దీని ప్రకారం అంటే రైతు భరోసా అప్లికేషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా రేషన్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి. రేషన్ కార్డు లేని వారు అప్లై చేసుకోలేరు. రేషన్ కార్డు రైతు భరోసాకు సంబంధించి అప్లికేషన్స్ అయితే విడుదల అవ్వడం జరిగింది. దాంట్లో ఏమేమి ఉంటాయంటే మొదటగా చూసుకున్నట్లయితే దరఖాస్తుదారి పేరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి రేషన్ కార్డు ఖచ్చితంగా రైతు భరోసాకు రావాలి అంటే ఉండాలి. బట్ ఇప్పటివరకు అయితే 1 నుంచి 10 ఎకరాల వరకు ఒకసారి చెప్పారు. అదేవిధంగా ఇంకొక సందర్భంలో సాగు చేసే భూమికి అని చెప్పేసి రైతు బంధు అని చెప్పేసి మరో సందర్భంలో విడుదల అవ్వడం జరిగింది న్యూస్. కాకపోతే ఇప్పుడు వచ్చిన సమాచారం మేరకు చూసుకున్నట్లయితే రైతు భరోసా రావాలంటే మళ్ళీ అప్లికేషన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్పేసి న్యూస్ రావడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్స్ అయితే ఈ నెల 28 తారీఖు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు అప్లికేషన్స్ అయితే గ్రామ సభల్లో తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఈ డాక్యుమెంట్స్ ఏదైతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని మీ యొక్క ఏదైతే ఉంది కదా ఆ ఫామ్ నింపించాల్సి ఉంటుంది. ఇది ఒక ఫామ్ అయితే అఫీషియల్గా ఈరోజు రేవంత్ రెడ్డి సీఎంగా అధికారికంగా విడుదల చేయనున్నారు. సో ఖచ్చితంగా ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే ఓవరాల్గా అయితే రైతు భరోసాకి సంబంధించిన అప్డేట్ మన ఛానల్ నుండి ఎమ్మటే అప్డేట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.